వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ గా టాలీవుడ్ లో డెబ్యూ చేస్తున్నటువంటి ఈ తరుణంలో పరిచయం చేశారు నాగార్జున గారు. వి సెల్యూట్ యు అండి, వి సెల్యూట్ యు. ఇన్ని సినిమాల్లో ఇంతమంది డైరెక్టర్స్ ని పరిచయం చేశారు అండ్ యు ఆర్ ద 25th. ఎలా అనిపిస్తుంది విజయ్? చాలా హ్యాపీ. బట్ టీచర్ కాసేపు ఉంచండి. 25th కొంచెం సేపు, ఒక 2 minutes తర్వాత తీయండి. 25th చాలా హ్యాపీగా ఉందండి. 25th అన్నది. ఓకే, 25th స్పెషల్ నంబర్. సో 25 నేను అవ్వడం ఐఎమ్ రియలీ లక్కీ. ఎస్, గో హెడ్ యువర్ డెబ్యూ స్పీచ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ మూవీ నా సామి రంగా అన్నది చాలా 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 స్పెషల్ అండి. స్పెషల్ ఇన్ సో మెనీ వేస్. ఒక్క స్టేజ్ మీద ఆర్ ఒక్క దగ్గర ఎంతమంది బ్యూటిఫుల్ లేడీస్ అండ్ ముగ్గురు హీరోస్ ఒక ఫిలింలో ఉండడం అన్నది మీ అందరికీ రేపు పండగే. ఓకే, సో ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామండి విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్. ఈ తక్కువ టైంలో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ మా చిత్తూరు శ్రీనివాస్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక కొత్త డైరెక్టర్ని మీరు ఎంకరేజ్ చేశారు సార్. సో దానికి నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సాధారణంగా ఇక్కడ దగ్గరలో ఉండరు, బట్ థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ అసలు దీనికి ఒక స్టెప్ రీచ్ అవ్వడానికి రీజన్ ఇస్ జీకే గారు. సార్ జీకే సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్యానంద్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు రైటింగ్లో హెల్ప్ చేసిన థామస్ గారు అండ్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ మన డిఓపి శివన్న థ్యాంక్ యూ అన్న. నువ్వు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదన్నా, నీ సపోర్ట్ వల్లే అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందన్న. అండ్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా మీ ఆర్ట్ డైరెక్షన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చోటా కే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. ఎడిటింగ్లో చాలా హెల్ప్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ మీరు అంత బాగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంత స్పీడ్గా సినిమా ఫినిష్ చేయగలిగాము అండ్ రిలీజ్ చేయగలుగుతున్నాం. సో వీళ్ళందరూ నా టెక్నీషియన్స్ అండి. అండ్ థ్యాంక్స్ టు మై కొరియోగ్రాఫర్స్ దినేష్ మాస్టర్, పొల్లాకి విజయ్ గారు అండ్ మంగేష్ కేడేకర్, మ్యాగీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైట్ మాస్టర్స్ పృథ్వీ గారు, వెంకట్ గారు అండ్ రామ్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ అందరిని ఫినిష్ చేశానండి. ఇప్పుడు కీరవాణి గారు, చంద్రబోస్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డెబ్యూ డైరెక్టర్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అసలు నేను అది చెప్పలేను సార్. చంద్రబోస్ గారు మీ లిరిక్స్ సార్, ఈ మధ్యన కుర్రోళ్ళందరూ అమ్మాయిలు వెళ్తుంటే చందమామకు పిల్లలు పడితే అని కామెంట్ చేస్తున్నారు సార్. మీ లిరిక్స్ అంతా ఆ రేంజ్లో వెళ్ళాయి సార్. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ కీరవాణి సార్, సార్ ఏదో ఒక కుర్రోడు ఒక కొరియోగ్రాఫర్ ఇలా డైరెక్టర్గా అయ్యాడు, ఆయన చెప్పింది మనమే వినాలని మీరు అసలు ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు సార్. చాలా నన్ను ప్రేమగా చూసుకున్నారు సార్. మీ స్టూడియోలో గడిపిన క్షణాలు నాకు గుర్తున్నాయి సార్. మీ ఇంట్లో తిన్న టిఫిన్ గుర్తుంది సార్. మీరు చేసే మార్నింగ్ 4:30 కాల్స్ గుర్తున్నాయి సార్. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అసలు నెక్స్ట్ లెవెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లవ్ యూ సార్. అండ్ హీరోయిన్స్ ప్రిటీ, వృక్ష థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం. And Mirna, thank you. Mirna, you did amazing performance. Thank you so much, Mirna. Thank you. And Ashika Ranganath garu, repu kurrolu wallpaperlani tan photo ga maaripotadi, raasi pettukondi. And na darling Raj Tarun, thank you. Nenu film ela chestunanani ventane help movie loki jump in ayyo. And నేను డైరెక్షన్ చేస్తున్నానంటే అందరికన్నా హ్యాపీ ఫీల్ అయ్యేది నువ్వే, నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ నరేష్ సార్, సార్ ఈ సినిమాలో నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందండి ఇంకా అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. లైఫ్ టైం జనాలకి అంజీ అన్న క్యారెక్టర్ మీ గుండెల్లో ఎప్పటికీ అలా ఉండిపోద్దండి. దీనికి నేను హామీ ఇస్తున్నాను. అంజీ మీ అందరినీ ఆయన అంటే ఇష్టపడేలా చేస్తుంది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ద మోస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఈ రోజుకే కాదండి, నా లైఫ్కి ఇంపార్టెంట్ పర్సన్ అనొచ్చు, ఇస్ నాగార్జున గారు, వన్ అండ్ ఓన్లీ కింగ్.
సార్ నేను మీలాగే బ్రదర్స్ మీలాగే నేను అక్కడ ఉండేవాడిని. అక్కడి నుంచి కొరియోగ్రఫీతో 3rd రోకి వచ్చాను. ఆ 3rd రో నుంచి నన్ను ఫస్ట్ రోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసింది సార్ నాకు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఓ నంబర్లు చూసుకుని ఈ ముందు సినిమా హిట్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళని డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకునే హీరోస్ ఉన్న ఇండస్ట్రీ సార్ ఇది. బట్ రియల్ హీరో ఎస్ సార్ అవేమీ సంబంధం లేకుండా ఒక డెబ్యూడెంట్ జస్ట్ నా సాంగ్స్ చూసి నన్ను అంత నమ్మి మీరు నాకు ఎంత ఎంత పెద్ద ఫిలిం నా చేతిలో పెట్టారు సార్. సార్ దానికి నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక కనెక్షన్ ఉందండి. ఆ కనెక్షన్ ఏం లేదు సార్. ఎలాంటి షార్ట్ చేసినా నేను ఎక్కడున్నా ఒకసారి గమనిస్తారు. ఐ కాంటాక్ట్తోనే అది బాగుందా బాగాలేదా అన్నది సార్ వెంటనే ఇమీడియట్గా సార్కి అర్థమైపోద్దండి. సో సార్ ఆ బాండ్ అది ఎప్పుడు స్పెషల్ సార్ బాండ్. సో నాకు సార్ మీరు నాకు చేసిన దానికి నేను ఏం చేయాలో నాకు తెలియదు సార్. నేను మాత్రం మీకు ఒకటే చేయగలను సార్. నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ నా ఫేవరెట్ హీరో, లైఫ్ లాంగ్ నాకు గుండెలో ఉండిపోయే హీరో ఇస్ వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు. అండ్ ఎప్పుడైతే ఈ ఫిలిం అనౌన్స్ అయిందో మేము గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసామండి. మీకు అందరికి తెలుసు ఆ బల్బు తీసుకుని వెలిగిస్తారు బీడీని. సో అది ఏ మూమెంట్లో ఎలా చేస్తామో అది వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నాళ్ళు జస్ట్ 4 minutes సాంగ్ చేసి కొరియోగ్రాఫర్కి వచ్చి మాట్లాడేవాడిని. ఈరోజు ఒక 2.5 hours ఫిలిం చేసి మీ ముందు నుంచున్నాను. సో నేను మీలో ఒక్కడనే. సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా బాగుంటే నాలాగా ఇంకొక 10 డైరెక్టర్ని నాకు సార్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు, అదే మీరు చెప్పారు కదా ఆ కొరియోగ్రాఫర్గా ఆ రోజుల్ని ఒక్కసారి జస్ట్ గ్లిమ్స్ చూద్దామా నాగార్జున గారితో? చూద్దాము. కొత్త కొత్త భాష విజయ్, కొత్త ప్రేమ భాష నీకు నాకు మధ్య అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయినా లేదే. ఎలా అనిపిస్తుంది విజయ్ నిర్మలా కాన్వెంట్లో యాజ్ అ కొరియోగ్రాఫర్? అది అప్పుడు నేను ఆ రోజు ఒక స్క్రిప్ట్ ఇచ్చానండి. ఈ స్క్రిప్ట్ కాదు మంచి స్క్రిప్ట్ నేను ఇస్తానని చెప్పి సార్ మంచి స్క్రిప్ట్ నా సామరంగా ఇచ్చారండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక ఉయ్యాలైనా జంపాలైనా మన మనసులో స్థిరంగా స్థానాన్ని సంపాదించేసుకున్నాడు కుమారి 21F అన్న. సినిమా చూపిస్తా మావా అన్న, లవర్ బాయ్ నెక్స్ట్ డోర్ అయిపోయారు. సో లెట్స్ హ్యావ్ అ స్మాల్ గ్లిమ్స్ ఆన్ రాజ్ తరుణ్స్ కెరీర్ ప్లీజ్. ఈ మనసు ఉందే అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది, కానీ ప్రేమించగానే ఆలోచించడం మానేస్తుంది. తన కోసం ఏవైనా చేసేయచ్చు, ఏవడిగినా ఇచ్చేయచ్చు అనిపిస్తుంది. అలా ఇచ్చినప్పుడు తన మొహం మీద వచ్చే చిరునవ్వు, అది చూసి మన మనసులో కలిగే ఆనందం, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. దానికోసం పక్క ఊరి ప్రెసిడెంట్ గారికి కూడా ఏంటి, పక్క దేశంలో చైనా కూడా దూకినా తప్పులేదు. ఏమంటారు? అర్థమైంది కదా, మాది 1980ల ప్రేమ కదా. దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం. మా వాళ్ళకి బాగా నచ్చినట్టుంది. మళ్ళీ లూప్లో అదే ప్లే అవుతుంది. సో క్యాన్ వి హావ్ రాజ్ తరుణ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాలో ఒక వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అండ్ రాజ్ తరుణ్ అంటే డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తాడు, అందులో డౌటే లేదు.
ట్రైలర్లో చూసాము గోడలు దూకేస్తారు అని. అంతా ఇన్స్పిరేషన్ అండి, ఎవరు ఒరిజినల్ ఏం లేదు. ఎవరు ఇన్స్పిరేషన్? నరేష్ గారా? కాదు, విజయ్. విజయ్. ఓకే, అంటే అలా దూకినట్టుగా ఎప్పుడు ఇప్పటిదాకా నేను యాక్చువల్లీ చాలా మాట్లాడుతుందని ఏదేదో అనుకుంటున్నా, విజయ్ మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయి మొత్తం మర్చిపోయాను నేను. ఓకే, ఇప్పుడు మీకు అన్నీ గుర్తొస్తున్నాయి. చూడండి ఒకసారి నాగ్ సార్ కళ్ళల్లోకి చూడండి, ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెలోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. నేను ఎక్కువ టైం తీసుకోను. విజయ్ డార్లింగ్, లవ్ యూ. 15 ఇద్దరం కలిసి మాట్లాడుకుందా? 15 ఇద్దరం కలిసి. అండ్ నరేష్ బ్రో, మంచి బాగుందా? థ్యాంక్ యూ. ట్రిపుల్ ఆర్ డైలాగ్ ఉంటుంది కదా తారక్ది, నా డైలాగ్ నీకు అదే, నీ సోపతి నా సొంతం అన్న. థ్యాంక్ యూ. అండ్ నాకు సార్, నా ఫస్ట్ సినిమా అనుకున్న షూటింగ్స్లో చేశాను, అక్కడి నుంచి రంగులు రాటం చేశాను, అనుభవించరా చేశాను, ఇప్పుడు మీతో కలిసి చేయడం ఐ మోర్ దెన్ హ్యాపీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే నా వాయిస్ కూడా కారణం మీరే. సో దేనికి థ్యాంక్స్ చెప్పినా సరిపోతుంది నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కీరవాణి గారు, మీరు సంగీతం అందించిన సినిమాలో నేను కూడా ఒక భాగం అవడం అనేది నా అదృష్టం. సో ఎంత చెప్పినా సరిపోదు. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. థ్యాంక్ యూ. అండ్ ఆషిక, మీనా, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ పీపుల్. అండ్ రిక్షా, యూఆర్ అన్ అమేజింగ్ కోస్టార్. థ్యాంక్స్ అ లాట్. అందరికీ కూడా శివ డార్లింగ్, నువ్వు నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే విజయ్ ఈ 3 months పీరియడ్లోని హీ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ బికాస్ ఆఫ్ డిఓపి లైక్ శివ. సో యూ హ్యావ్ అన్ అమేజింగ్ టీమ్ అరౌండ్ యూ. అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రొడ్యూసర్ చిత్తూరు శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ వెరీ మచ్. January 14 నాసామరంగా థియేటర్ రిలీజ్ అవుతుంది. పైరసీలు ఇవన్నీ మర్చిపోయి థియేటర్కి వెళ్తే ఈసారి పండగ మీ అందరికీ పండగే. అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లో పండగ చేసుకుంటారు, అందులో అసలు డౌటే లేదు. సో January 14 థియేటర్కి వెళ్ళి నాసామరంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ తరుణ్ గారు. January 14 థియేటర్లో కలుద్దాము నాసామి రంగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి వ్యక్తి మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు, నవ్వుతూ ఏడిపించేస్తారు, ఏడిపిస్తూ నవ్వించేస్తారు. ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేస్తారు. ఒకప్పుడు నరేష్ గారు అంటే ఓన్లీ కామెడీ మాత్రమే అనుకున్నాం, కానీ ఆ తర్వాత నాంది ఉగ్రం చూసిన తర్వాత ఇంకొక వర్సిటాలిటీ కనిపించింది. సో నరేష్ గారు వచ్చి మాట్లాడే ముందు లెట్స్ హ్యావ్ అ స్మాల్ గ్లిమ్స్ ఆన్ అల్లరి నరేష్ గారు క్యారెక్టర్ ప్లీజ్. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నరేష్ గారు, నరేష్ గారు, మీరు మాట్లాడడం మొదలు పెట్టే ముందు ఒక పిక్చర్ చూపించాలనుకుంటున్నాము. దీని గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మీ మాటలు. పిక్చర్ ప్లీజ్. నాగార్జున గారు విత్ నరేష్ గారు, నరేష్ గారు విత్ నాగార్జున గారు. కానీ అప్పుడు కూడా మీరు చాలా పొడుగున్నారండి బాబు. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. నాగార్జున సార్, నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ బాయ్ని. ఆయన స్క్రీన్ మీద చూసి వేలలు వేసుకుంటూ అలాంటి రోజు నుంచి ఈరోజు ఆయనతోటి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ బిన్నీ గారు, విజయ్ బిన్నీ గారు మా డైరెక్టర్. అంటే మేము అందరూ డైరెక్టర్ అయినా కూడా మాస్టర్ని పిలిచి అలవాటు అయిపోయి షూటింగ్లో కూడా మాస్టర్ని పిలిచాం. ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్గా కాకుండా చాలా ప్రొఫెషనల్గా, చాలా అంటే అనుకున్నట్టు తీసి, అనుకున్న టైంలో తీసి. సో ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి, అలాగే పవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అందరి గురించి చెప్పాలి, లేదంటే మాట వచ్చేస్తుంది. అలాగే ఈ సినిమాలో చేసిన రుస్కర్, అలాగే మిర్నా, ఆషిక, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ బాగా చేశారు, బాగా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాలో రావు రమేష్ గారు, నాజర్ గారు, అలా చాలామంది ఉన్నారు. అండ్ ఈ సినిమాలో నాగార్జున గారు చాలామంది ఇంట్రడ్యూస్ చేసినట్టు షబీర్ అని ఒక అతను ఆర్టిస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఆయన కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు.
సో ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే సక్సెస్ మీట్లో మాట్లాడతాను. అండ్ అండ్ మాకు ఈ నా స్వామి రంగాకి ఈ టీంకి బాగా అండగా నుంచిన మా కీరవాణి గారు, చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నా సామి రంగా అన్న మేము సిద్ధం నాగార్జున గారు టు సీ యూ మోర్ దెన్ 100 times అండ్ వి లవ్ యూ నాగార్జున గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు January 14th సినిమాని మనం థియేటర్స్లో చూడబోతున్నాము. ఇక టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేటువంటి సమయం ఆసన్నమైనది. ప్రొడ్యూసర్ గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, శ్రీనివాస్ చిట్టూరి గారిని. అలాగే డైరెక్టర్ విజయ్ బిని గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పైన పవన్ కుమార్ గారి సమర్పణలో మన శ్రీనివాస్ చిట్టూరి గారి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి KING నా సామి రంగా నాగార్జున గారికి స్వాగతం పలికిద్దామా? ఇన్వైటింగ్ నాగార్జున గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వావ్, ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఓన్లీ నాగార్జున గారు, అల్లర్ నరేష్ గారు, రాజ్ తరుణ్. ఒక పిక్చర్ నరేష్ గారు, అలాగే కీరవాణి గారు. ఓన్లీ కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు అండ్ విజయ్ బిన్ని. చంద్రబోస్ గారు, కీరవాణి గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. PROs Vamsi Shekhar garu to please come onto the stage. Vamsi Shekhar Cinemas. EP Vasundhara to please come on stage. జంగ్లీ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ జంగ్లీ మ్యూజిక్. ఓన్లీ హీరోయిన్స్ పిక్చర్ ఒకటి కావాలి. రుక్సర్, ఎస్, ఆషికా. Big ticket reveal, please. Srinivas garu, alage Vijay Binni garu, Nagarjuna garu, Keeravani garu, and all our heroines. The big ticket of Na Sami Ranga, January 14. నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, హ్యాపీ సంక్రాంతి. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. రెండు నిమిషాలు క్వైట్గా ఉంటే మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడు వీడియోలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి, సినిమాలు చూడరు.
అన్నారు, సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, సినిమాలు చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత అది కాదండి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఇది మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాలు వస్తున్నాయి. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ. ఇప్పుడు ఒక హీరో అయ్యి హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమిప్పుడు నా సామిరంగా మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో 2 పండగలు చూశాను. అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా సామిరంగా ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా సినిమాకి స్టార్ ఎవరంటే కీరవాణి గారు. కీరవాణి గారు ఈజ్ అవర్ స్టార్. ఆయన ఇచ్చిన పాటలు అటువంటి కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఇవాళే ఇంకో 3 పాటలు రిలీజ్ చేసాము, మీరు చూస్తారు రేపు వాటి సంగతి. అండ్ అంతేకాదు కీరవాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేసామంటే అంతేకాదు ఆయన మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు. అండ్ మీకు తెలియదు, కీరవాణి గారు సినిమా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అవ్వక ముందు 3 పాటలు రెడీ చేసి మా ముందు పెట్టారు. అది కీరవాణి గారు. అంతేకాదు ఫస్ట్ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఫైట్ తీయకుండానే చేసి పెట్టారు. సో కీరవాణి గారు లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు, మాకు ఏదైనా సాధిస్తాం. అండ్ విజయ్ బిన్ని ఒక కొత్త డైరెక్టరు, ఆయన్ని వెన్ను తట్టి ఆయన వెనకాలండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు అతన్ని ప్రోత్సహించి విజయ్ బిన్ని వెనకాల ఉన్నారు. సార్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ఎక్కడ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉన్నారు చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్. మిగతా అందరూ ఉన్నారు, అందరూ చాలా బాగా ఒక టీం. మాకు ఈ 3 నెలల్లో ఒక ఫ్యామిలీ అయిపోయాం. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా సినిమా చేసాము. 3 నెలల్లో సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు, చేశాము. కానీ ఈ కష్టం రేపు జనవరి 14కే ఈ కష్టం ఫలించిందా లేదా అని తెలుస్తుంది. అప్పుడు మేమందరం 3 నెలల్లో సెప్టెంబర్ 20 నాన్నగారు పుట్టినరోజున, నాన్నగారు పుట్టినరోజున ఆయనకి 100 years వచ్చిన రోజున, మొన్న సెప్టెంబర్ 20 ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు, ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది, ఎల్లి చేయరా సినిమా నా సామి రంగా అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేసాము సినిమా. అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి, నా కో ఆర్టిస్ట్ గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, అందరి గురించి ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తాను? రైట్, అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడు మేము ఇంత చేసాము, అంత చేసాము, ఇంత చేసామని చెప్తే లాభం లేదు. దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ఎంత ఒక టీం మెంబర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామో దాని గురించి చెప్తాము.
3 నెలల్లో సినిమా ఎలా తీయొచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసిస్తాం. ఓకే. అండ్ మరి సంక్రాంతి పండగకి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా. సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజయ్ పోలకి మాస్టర్ మీరు అక్కడే ఉన్నారు, ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ వన్స్ అగైన్ అనదర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సో ఈసారి పండక్కి నా సామి రంగా జనవరి 14వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాము. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో శుభరాత్రి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్.